ఫ్రెండ్స్, రైస్ అయితే ఇలా ఉడకాలన్నమాట. అలా ఉడికిన తర్వాత ఓకే ఫ్రెండ్స్, ఇలా ఉడికేటప్పుడు మనం ఇలా కదుపుకోవాలన్నమాట. రైస్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. ఇలా చూడంగానే తెలిసిపోద్ది డైలీ వండే వాళ్ళకైతే. అదే ఎప్పుడన్నా వండే వాళ్ళకైతే తెలియదు. అప్పుడు ఏం చేయాలంటే మనం ఒక మెతుకు ఇలా పట్టుకొని చిదిపి చూసుకోవాలి. మెత్తగా అయిపోయింది అనుకోండి, రైస్ రెడీ అయిపోయినట్టే. మనం వంచేసుకోవాలన్నమాట. ఓకే, ఇప్పుడు వంచేసుకుందాము అండి. రైస్ అయితే రెడీ అయిపోయింది, మనం వంచేసుకుందాం. మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలన్నమాట. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇలా ప్లేట్ పెట్టేసి క్లాత్ తీసేసుకుందాం. అయితే మనం వంచేసుకోవాలి. కాలిపోతూ ఉంటుంది జాగ్రత్తగా. ఇలా ఏదైనా అడ్డం పెట్టుకోవాలన్నమాట. ఇట్లా మనం అడ్డం పెట్టుకుంటే అది పడిపోకుండా ఉంటుంది. బ్రేక్ చేయి. ఓకే అండి, మన రైస్ అయితే వంచేసుకున్నాము. ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ ఉంచుకుంటే చాలు. మనం స్టవ్ వెలిగించేసుకొని రైస్ చాగని పెట్టేసుకుందాం. కాలిపోతుంది ఫ్రెండ్స్, కాలిపోతుంది. ఓకే అండి, రైస్ వండటం అయితే పూర్తిగా రెడీ అయిపోయింది. ఇలా మనం సెగన్ పెట్టేసుకోవాలి. వంచిన తర్వాత మనం కొంచెం సెగన్ పెట్టుకుంటే అడుగున ఏమైనా తడి ఉంటే ఆ తడంతా కూడా ఎగిరిపోతుంది. అప్పుడు రైస్ అంతా కూడా పొడి పొడిలాడుతూ వస్తుంది అన్నమాట. తినడానికి బాగుంటుంది. కొంతమంది అయితే ఈ రిస్క్ అంతా లేకుండా రైస్ అయితే కడిగి పెట్టేస్తారు. ఓకే అండి, రైస్ వండటం అయితే పూర్తయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం మనం. ఓకే, రైస్ అయితే ప్రిపేర్ అయిపోయింది. మీరు కూడా ఎలా చేసుకుంటారో నాకు కమెంట్ పెట్టండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖ్యం. థ్యాంక్ యూ సో మచ్ అండి. జేసియర్ చౌడేశ్వరి ఛానల్ని మాత్రం మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.